మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు, మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్ ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీసాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. Hello, welcome back. I am Hasita from Exploring Infinities. Previous class లో మనం quadratic equations అనే చాప్టర్ స్టార్ట్ చేసాము. Quadratic equations ది స్టాండర్డ్ ఫామ్ ఏంటి, ఒక ఈక్వేషన్ ఇస్తే అది క్వాడ్రాటికా కాదా అని ఎలా వెరిఫై చేయాలి అనేది చూసాము. ఇవాల్టి క్లాస్లో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని ఎలా ఫామ్ చేయాలి అండ్ వాటి సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలి అనేది చూద్దాము. సో మనం యాక్చువల్లీ లాస్ట్ క్లాస్లో రాహుల్ ఇంకా ప్రియా ఒక స్క్వేర్ షీట్తో బాక్స్ తయారు చేసే ఎగ్జాంపుల్లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్రెడీ ఎలా ఫామ్ చేయాలో చూసాము. అలాంటివే ఇంకొక 2 వర్డ్ ప్రాబ్లమ్స్ చూద్దాము. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్, ది ఏరియా ఆఫ్ అ రెక్టాంగులర్ ప్లాట్ is 528 square meters. Length of the plot in meters is 1 more than twice its breadth. So length is 1 more than twice its breadth. We need to find length and breadth of this plot. Length and breadth కనుక్కోవడానికి మనకి ఉపయోగపడేలాగా మనం ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేయాలి. సో మనకి క్వశ్చన్లో లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఇన్ మీటర్స్ ఈజ్ 1 more than twice its breadth అని ఇచ్చారు. అంటే లెంత్ని బ్రెడ్త్ టర్మ్స్లో ఎక్స్ప్రెస్ చేశారు. సో లెట్ బ్రెడ్త్ ఆఫ్ ద ప్లాట్ బి x meters. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ 1 more than twice its breadth అంటే length is equal to 1 more than అంటే 1 plus twice its breadth. That implies length is equal to 1 more than twice its breadth. So that is equal to 1 plus 2x meters. ఈ ప్లాట్ షేప్ రెక్టాంగులర్ కాబట్టి ప్లాట్ ఏరియా ఎలా కనుక్కోవాలి? లెంత్ ఇంటూ బ్రెడ్త్. మనకి క్వశ్చన్లో ఇచ్చిన ఏరియా ఎంత? 528 స్క్వేర్ మీటర్స్. సో గివెన్ ఏరియా ఆఫ్ ప్లాట్ ఈజ్ 528 మీటర్ స్క్వేర్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B అని రాసుకుంటే (1 plus 2x meters into x meters). So 1 plus 2x into x meter square. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఇంకా ఈ ఈక్వేషన్ బోత్ ఆఫ్ దెమ్ రిప్రజెంట్ ఏరియా ఆఫ్ ద ప్లాట్ కాబట్టి వీటి రెండింటిని మనం ఈక్వేట్ చేసుకోవచ్చు. ఈక్వేట్ చేస్తే x ఇంటూ 1 plus 2x ఈజ్ ఈక్వల్ టు 528 వస్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని సింప్లిఫై చేసుకుందాం. x ఇంటూ 1 x ప్లస్ x ఇంటూ 2x 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 528. అన్ని టర్మ్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొస్తే 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 528 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది? ax స్క్వేర్ ప్లస్ bx plus c is equal to 0 where a is not equal to 0. అంటే ఈ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్లో ఉంది కాబట్టి దిస్ ఇస్ ద ఈక్వేషన్ దట్ వీ నీడ్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ రాసేటప్పుడు మనం a నాట్ ఈక్వల్ టు 0 అనేది ఎందుకు రాస్తాము? ఒకవేళ a 0 అయితే x స్క్వేర్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి మిగిలే ఈక్వేషన్ bx plus c is equal to 0. And this is a linear equation, not a quadratic equation. అందుకే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ రాసేటప్పుడు a నాట్ ఈక్వల్ టు 0 అనేది ఖచ్చితంగా మెన్షన్ చేస్తాము. ఎగ్జాంపుల్ 2. Rohan's mother is 26 years older than him. The product of their ages after 3 years will be 360. We need to find Rohan's present age. సో మనం ఫామ్ చేసే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి రోహన్ ప్రెజెంట్ ఏజ్ కనుక్కునేలాగా ఉండాలి. రోహన్స్ మదర్ ఇస్ 26 years older than him. అంటే ఇక్కడ రోహన్ వాళ్ళ అమ్మ ఏజ్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ రోహన్స్ ఏజ్ ఎక్స్ప్రెస్ చేశారు.
కాబట్టి మనం రోహన్స్ ఏజ్ x years అనుకుందాం. దట్ ఇంప్లైస్ రోహన్స్ మదర్స్ ఏజ్ ఇస్ x plus 26. ఇప్పుడు ఆఫ్టర్ 3 years వాళ్ళ ఏజెస్ ఎంతో రాసుకుందాం. Rohan's age is equal to x plus 3 and Rohan's mother's age is equal to x plus 26 plus 3. That is equal to x plus 29 years. So product of their ages after 3 years will be 360. Ante x plus 3 into x plus 29 is equal to 360. ఈ ఈక్వేషన్లో మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని సింప్లిఫై చేసుకుందాం. x into x, x square plus x into 29, 29x plus 3 into x, 3x plus 3 into 29, 87 is equal to 360. X square plus 32x plus 87 minus 360 is equal to 0. That implies x square plus 32x minus 273 is equal to 0. ఈ ఈక్వేషన్ చూసుకుంటే ax square plus bx plus c is equal to 0 where a is not equal to 0 అనే ఫామ్తో కరెస్పాండ్ అవుతుంది. కాబట్టి మనకు వచ్చిన ఈక్వేషన్ ఈజ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ వేరియబుల్ x అండ్ మనం కనుక్కోవాల్సిన ఈక్వేషన్ కూడా ఇదే. ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని ఎలా ఫామ్ చేయాలో నేర్చుకుందాము. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఫామ్ చేసుకున్నాక వాటిని సాల్వ్ చేసి మనకు కావాల్సిన ఆన్సర్స్ని ఎలా కనుక్కోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సొల్యూషన్స్ టు అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనం ప్రీవియస్ క్లాస్లో చూసిన ఎగ్జాంపుల్లో రాహుల్ ఇంకా ప్రియా ఒక స్క్వేర్ షేప్డ్ మెటల్ పీస్తో బాక్స్ తయారు చేస్తారు. ఈ మెటల్ పీస్ది ఎడ్జ్ లెంత్ ఎంతో కనుక్కోవడానికి వాళ్ళు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేశారు. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x square minus 36x plus 308 is equal to 0. సో ఈ ఈక్వేషన్లో x అనేది ఏంటి? x represents the edge length of the square metal sheet. అంటే ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేసి x వాల్యూస్ కనుక్కున్నప్పుడు మనకు వచ్చే వాల్యూస్ని ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్ అని అంటాము. x square minus 36x plus 308 is equal to 0 అనే ఈక్వేషన్లో మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న పాలినామియల్ని చూసుకుంటే ఇట్ ఈస్ అ క్వాడ్రాటిక్ పాలినామియల్, అంటే సెకండ్ డిగ్రీ పాలినామియల్. సో ఈ పాలినామియల్కి మ్యాక్సిమం 2 జీరోస్ ఉండగలవు. ఈ పాలినామియల్కి వచ్చే జీరోస్నే మనం ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్ అని అంటాము. ఇప్పుడు ఈ పాలినామియల్కి మ్యాక్సిమం 2 జీరోస్ ఉండగలవు కాబట్టి మన ఈక్వేషన్కి కూడా మ్యాక్సిమం 2 సొల్యూషన్స్ ఉండగలవు. సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ది డెఫినేషన్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఎనీ రియల్ నంబర్ ఆల్ఫా is called solution of the quadratic equation ax square plus bx plus c is equal to 0 if a alpha square plus b alpha plus c is equal to 0. అంటే ఈ ఈక్వేషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనం ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి వాల్యూ 0 వస్తే ఆల్ఫా is known as the solution of the equation ax square plus bx plus c is equal to 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్ని రూట్స్ అని కూడా అంటారు. సో ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే zeros of the polynomial ax square plus bx plus c are the same as
roots of the equation ax square plus bx plus c is equal to 0. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సొల్యూషన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఈ సొల్యూషన్స్ కనుక్కోవడానికి ఉండే వేరియస్ మెథడ్స్ ఏంటో మనం ఒకసారి చూసుకుందాం. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సొల్యూషన్స్ కనుక్కోవడానికి మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నెక్స్ట్ solution by completing the square. Third method, using the quadratic formula. ఇవాల్టి క్లాస్లో మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. 9th క్లాస్లో మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసి దాన్ని ఫ్యాక్టరైజ్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాము. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంటే ఇందులో bx అనే టర్మ్ని మనం స్ప్లిట్ చేసి ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాము. ఇదే మెథడ్ వాడి మనం ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము. సో ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనే క్వాడ్రాటిక్ పాలినామియల్లో మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసి మనం దాన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి అంటే p ఇంకా q అనే 2 రియల్ నంబర్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అని మనం నేర్చుకుందాము. ఎలా ఉండాలి? సచ్ దట్ p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు b అండ్ p ఇంటూ q ఈజ్ ఈక్వల్ టు ac. ఇది గుర్తు తెచ్చుకోవడానికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఫ్యాక్టరైజ్ ద పాలినామియల్ 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3. దీనిలో మిడిల్ టర్మ్ ఏంటి? మైనస్ 5x. మైనస్ 5xని స్ప్లిట్ చేసి ఈ పాలినామియల్ని మనం ఫ్యాక్టరైజ్ చేయాలి అంటే మనం ఫస్ట్ p ఇంకా q వాల్యూస్ కనుక్కోవాలి. ఇక్కడ p ప్లస్ q షుడ్ బి ఈక్వల్ టు b అంటే మైనస్ 5 అండ్ p ఇంటూ q షుడ్ బి ఈక్వల్ టు ac అంటే 2 ఇంటూ 3 6. సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యేలాగా మనం p ఇంకా q వాల్యూస్ని -2 అండ్ -3 అని అనుకోవచ్చు. ఇలా అనుకుంటే మనం మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసినప్పుడు 2x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 3 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫస్ట్ 2 టర్మ్స్ అంటే 2x స్క్వేర్ మైనస్ 2xలో కామన్ ఏముంది? 2x కామన్ ఉంది. 2xని కామన్ తీస్తే x మైనస్ 1. అలాగే నెక్స్ట్ 2 టర్మ్స్ అంటే మైనస్ 3x ప్లస్ 3లో కామన్ ఏముంది? మైనస్ 3 కామన్ ఉంది. సో మైనస్ 3 కామన్ తీస్తే x మైనస్ 1. ఇక్కడ మనకి 2 టర్మ్స్లో x మైనస్ 1 కామన్ ఉంది. సో x మైనస్ 1 అనే ఫ్యాక్టర్ని మనం కామన్ తీద్దాము. x minus 1 into 2x minus 3. సో మనకి 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 అనే పాలినామియల్కి వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటి? x minus 1 అండ్ 2x minus 3. మనం ఇందాక చూసిన దాని ప్రకారం జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c are the same as the solutions of the equation ax square plus bx plus c is equal to 0. So, ఈ ఫ్యాక్టర్స్ నుంచి మనం జీరోస్ వాల్యూస్ ఎలా కనుక్కుంటాము? ప్రతి ఫ్యాక్టర్ని 0కి ఈక్వేట్ చేసి కనుక్కుంటాం. ఫస్ట్ x మైనస్ 1ని 0కి ఈక్వేట్ చేద్దాం. అప్పుడు x వాల్యూ 1 వస్తుంది. అలాగే 2x minus 3 అనే ఫ్యాక్టర్ని 0కి ఈక్వేట్ చేద్దాం. అప్పుడు మనకి 2x is equal to 3 అంటే x is equal to 3/2 అనే వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అంటే 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 అనే పాలినామియల్కి మనకు వచ్చిన జీరోస్ ఏంటి? 1 అండ్ 3/2. దీన్ని బట్టి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c is equal to 0 అంటే
2x² minus 5x plus 3 is equal to 0 అనే ఈక్వేషన్కి సొల్యూషన్స్ x is equal to 1 and x is equal to 3/2. దీని నుంచి మనం ఏం అర్థం చేసుకుందామంటే ఫ్యాక్టరైజేషన్ వాడి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సొల్యూషన్స్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ax² plus bx plus c అనే పాలినామియల్వి జీరోస్ కనుక్కోవాలి. ఆ జీరోసే ax² plus bx plus c is equal to 0 అనే ఈక్వేషన్ యొక్క రూట్స్ అవుతాయి. మనకు వచ్చిన సొల్యూషన్స్ x is equal to 1 and x is equal to 3/2. 2x² minus 5x plus 3 is equal to 0 అనే ఈక్వేషన్ సొల్యూషన్సా కాదా? ఇది ఎలా వెరిఫై చేసుకోవాలి మనం? x is equal to 1 and x is equal to 3/2ని ఇండివిజువల్గా ఈ ఈక్వేషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో సబ్స్టిట్యూట్ చేసి మనకి వాల్యూ 0నే వస్తుంది అంటే అవి ఈ ఈక్వేషన్ సొల్యూషన్స్ అని మనం కంక్లూడ్ అవ్వచ్చు. సో ఒకసారి వెరిఫికేషన్ చూద్దాం. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇందులో మనం x is equal to 1ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 2 into 1² minus 5 into 1 plus 3 అంటే 2 minus 5 plus 3 that is equal to 0. So x is equal to 1 is a solution of this equation అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ x is equal to 3/2ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాము. 2 into 3/2 whole square minus 5 into 3/2 plus 3. 3/2 whole square అంటే 9/4. So 2 into 9/4 minus 5 into 3/2 అంటే 15/2 plus 3. ఇక్కడ 2 2s are 4. So 9/2 minus 15/2 plus 3. That is equal to 9 minus 15/2 అంటే minus 6/2 plus 3. Minus 6/2 అంటే minus 3. So minus 3 plus 3 is equal to 0. కాబట్టి x is equal to 3/2 is also a root of the equation 2x² minus 5x plus 3 is equal to 0. ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ టు ఫైండ్ సొల్యూషన్ ఆఫ్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ మెథడ్ మీద మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకా వర్డ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం సరైన విధంగా.